వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి, లేకపోతే ఇంకో పార్టీని లేకుండా చేయాలి అని మేము అనలేదే, చేయలేదే. అనేకమైన సందర్భాల్లో ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీరు అక్కడున్నటువంటి అధికారులు పలానా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రకారం మాత్రమే చూడండి, వీళ్ళు ఆ పార్టీయా ఈ పార్టీయా లేకపోతే వాళ్ళకు ఓటేసారా లేదనేది దయచేసి చూడబాకండి అని హుకుం జారీ చేశాడు. మీరేం చేస్తున్నారు? మీరే డిక్లేర్ చేసుకున్నారు మాది పొలిటికల్ గవర్నెన్స్ అని. పొలిటికల్ గవర్నెన్స్ ఏమవుతుంది? అవతల పార్టీ వాడిని నరికేసి తొక్కేసి చావు దెబ్బలు కొట్టి అవసరమైతే కేసులు పెట్టి మన వాళ్ళు మాత్రమే పైకి తీసుకురండి. ఇది మీ పొలిటికల్ గవర్నెన్స్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడా? మీరు దుర్మార్గులా? ఏంటి అసలు? మీరు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశాడు చెప్పండి అయ్యా. ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు, మేము ఇక్కడ మళ్ళా మేము పూలు ఊపిస్తున్నాం, మేము ఇక్కడ బంతి పూలు అమ్ముతున్నాం, మల్లెపూలు సాయంత్రానికి 6 గంటల తర్వాత రోడ్డు మీదకి వచ్చి మల్లెపూలు అమ్ముతున్నాం, మేము పోయే మొగుడు పెళ్ళాలు కొనుక్కొని పోండి అని మీరు ఏమన్నా అమ్ముతుంటే చెప్పండి మాకు, సాయంత్రం హాయిగా ఉండండి అని. లేదే, మీరు ఈరోజు ముళ్ళ బాటలు వేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. దేర్ ఇస్ నో గవర్నెన్స్ అట్ ఆల్. పోలీసులు మొత్తం ఇవాళ అయిపోయారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఐ సెల్యూట్ ది పోలీస్ పీపుల్, పోలీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ ఆల్సో వర్క్డ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్. 18 years నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఒక సైంటిస్ట్గా, వ్యాక్యూమ్ స్పెషలిస్ట్గా పనిచేసి వచ్చినటువంటి పబ్లిక్ సెక్టర్లో ఒక ఎంప్లాయీగా మాట్లాడుతున్నాను. 19 years నుంచి పాలిటిక్స్లో ఉన్న వ్యక్తిగా నా అబ్జర్వేషన్ని నేను పెడతాను. నిన్న అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పనా? బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ, బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలీసు సిస్టంలో ఉన్నటువంటి బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అన్నా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము సరిగా అర్థం చేసుకోలేకపోయాం, ఈరోజు ఈ రాష్ట్రంలో దుర్మార్గంగా ఉంది, మీరు త్వరగా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మాట్లాడుతున్నారు. పాపం ఎస్పీకి తప్పదు, ఎందుకంటే ఎక్కడి నుంచో మంత్రో ఎమ్మెల్యే ఆర్డర్ వేస్తూ ఉంటాడు, పైన వాళ్ళకి తప్పదు, వాళ్ళందరూ హుకుం జారీ చేస్తూ ఉంటారు, వాళ్ళు మారుతారు. ఎప్పుడు మారుతారంటే ఎలక్షన్ వచ్చే టయానికి వాళ్ళు మారుతారు. సో వీఆర్ వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్లో మేము ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారని. మీరు వెళ్ళండి, ఈరోజు సెక్రటరియట్కి వెళ్ళండి. ఈరోజు ఈ రాష్ట్రంలో సెక్రటరియట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఏమని భావిస్తూ ఉన్నారంటే, ఉద్యోగస్తులు మొత్తం ఈ రాష్ట్రంలో మేము మొన్న ఎన్నికల్లో పొరపాటు చేశాం, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటున్నారు. ఈరోజు వాళ్ళకి ఎవరికి మాట్లాడే హక్కు లేదు, ఈరోజు వాళ్ళకి ప్రశ్నించే హక్కు లేదు. ప్రతి వాడిని ఒక ఎక్కడో థర్డ్ క్రికెట్ మ్యాచ్ మనం చూసినప్పుడు ఎంపైర్కి లేకపోతే బౌలర్కి అందకుండా ఈడు అవుట్ అంటే వాడు కూడా తెలియక దాన్ని అడుగుతాడు థర్డ్ ఎంపైర్ని. అట్లా ఈరోజు ప్రతి వాడి మీద మీరు ఒక థర్డ్ ఐ పెట్టున్నారు, నిఘా పెట్టున్నారు. ఎంప్లాయీస్ భయపడిపోతూ ఉన్నారు. టీచర్స్ అయితే మీ అందరికీ తెలుసు, మీరు ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో టీచర్లు వాళ్ళకి ఐరిస్ అని లేకపోతే థంబ్ అని లేకపోతే మీరు పెట్టిన హోంవర్క్ ఏదైతే ఉందో వాళ్ళు అయిపోయిందిరా ఈ గవర్నమెంట్ పని వాళ్ళే భావిస్తూ ఉన్నారు. సో ఇన్ని అంశాల్లో ప్రజలు మీ గురించి ఉంటే మీరు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మీకు ఎవరికైనా తెలుసా? నేను అడుగుతూ ఉన్నా, ఆల్ తెలుగుదేశం పీపుల్ హూ ఆర్ థింకింగ్ దట్ నెగటివ్లీ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి రండి, నేను తీసుకెళ్ళి కల్పిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారితో అరగంట సేపు మాట్లాడిన తర్వాత మీరు ఏ మనస్తత్వంతో బయటకు వెళ్తారో మీరు వెళ్ళండి. ఎస్, మీకు నచ్చకపోతే బయటకు వెళ్ళి చెప్పచ్చు, మేమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. నేను ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని బతిలాడైనా సరే ఒప్పిస్తాను, అన్నా పలానాతో మాట్లాడమని. ఎందుకంటున్నానంటే మనం ఎంత మాట్లాడినా వాళ్ళు మాట్లాడలే అని అంటాడు ఒక్కోసారి. అలాంటి మనస్తత్వం ఉన్నవాడిని కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తాను. దెన్ యూ డిసైడ్ అండ్ టెల్ us. అప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడేనో, జగన్మోహన్ రెడ్డి గారు సైకోనో, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడేనో, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసాడని చెప్పండి. అరే, రాష్ట్రం మొత్తం భావిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అద్భుతమైన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం చిన్న పిల్లవాడి మనస్తత్వం, పోయిన ప్రతి వాడిని గౌరవిస్తాడు, నవ్వుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా సరే అతను చూసి నేర్చుకోండి అని ప్రజలు భావిస్తూ ఉంటే, ఆయనకి దగ్గరగా ఉన్న మాలాంటి వాళ్ళు మేము ఇంకా దగ్గరికి వెళితే ఆయన ప్రేమను ఎలా పొందాలో మేము ఆలోచిస్తూ ఉంటే, లవ్లీ పర్సన్ని తీసుకొచ్చి మీరు దుర్మార్గుడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, దయచేసి మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా, నేను ఐఎమ్ గివింగ్ ఎ వార్నింగ్ టు ది పీపుల్ హూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అబౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ అబౌట్ అవర్ లీడర్. మీ దగ్గర ఎంపిరికల్ ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాయిడ్ దిస్ థింగ్, ఇదిగో ఆయనది ఇక్కడ నాశనం చేసిందాన్ని మేము నిర్మిస్తున్నామని చెప్పాడు. నేను అడుగుతూ ఉన్నా,
చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక దాన్ని కూరగొట్టారని చెప్పారు. ఎస్, ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ నౌ. 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చి మీరు ఎందుకు కట్టుకోలేదు? అది మీకు అన్ని అనుమతులు ఉండి మీరు కట్టినట్లయితే మీరు ఎందుకు కట్టుకోలేదు ఇప్పుడు దాకా? ఇదేమైనా సాలార్జంగ మ్యూజియం అనుకొని జనాలు చూపిద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇదేమన్నా గోల్కొండ కోట అనుకొని చూపిద్దాం అనుకుంటున్నారా? లేకపోతే బొబ్బిల రాజా ఏలినటువంటి ప్రాంతం అని చూపిద్దాం అనుకుంటున్నారా? మీరు పరిమితులు లేకుండా, పర్మిషన్ లేకుండా మీరు అబద్ధాల మీద నిర్మించి కట్టారు కాబట్టి ఇది ఇక్కడ నదీ గర్భంలో ఉండడానికి వీల్లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎస్, మేమున్నంతకాలం మేము కట్టలేదు. అది మీకు ఒక మాన్యుమెంట్ కదా, మీరు పెట్టుకున్న పేరు కదా, మీరు ఎందుకు కట్టలేదు? చెప్పండి నాకు సమాధానం. ఒక హౌ కెన్ యు సే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విధ్వంసం చేశారు, మీరు పునర్నిర్మాణం చేస్తున్నారు. చేయండి, అక్కడ పునర్నిర్మాణం, దాన్ని లేపు చూడండి. అక్కడెక్కడో జనం లేని దగ్గర పోయి మేము అది నిర్మాణం చేస్తున్నాం. సింగపూర్ సైంటిస్టులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, మేము వాళ్ళు అడగపోయారు ట్రైనింగు, వ్యవసాయం కోసం ట్రైనింగు. హోమ్ మినిస్టర్ పోతుందా? ఎవడు నవ్వడా? వ్యవసాయం నేర్చుకోవడం కోసం సింగపూర్ అది ఒక బిజినెస్ సెంటర్గా ఉంటే వ్యవసాయం నేర్చుకోవడం కోసం చెప్పారు. సరే, వ్యవసాయం నేర్చుకోవడం వ్యవసాయ మంత్రి పోవాలా? హోమ్ మినిస్టర్ పోతుందా? వ్యవసాయం నేర్చుకోవడానికి ఇంకోటి ఎవడన్నా పోవాలి, హార్టికల్చరోడు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎందుకు వెళ్తాడు? ఆర్ అదర్వైజ్ అక్కడ సైన్స్ లేదా టెక్నాలజీ ఎలా ఉందో చూడటానికి మేము వెళ్తున్నామని చెప్తే మేము నమ్ముతాం. పంపండి, మీరు తిరగండి, ఎంజాయ్మెంట్. మీ హనీమూన్ ఇంకా ఎన్ని రోజులు ఉందో మాకైతే తెలీదు. పోయే వాళ్ళలో ఎవరు పోతున్నారు? నాకు తెలిసి మీ టీంలో జనసేన ఉండదు, మీ టీంలో బీజేపీ ఉండదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోతారు ఎక్కడ పోయినా. సో ఇన్ని అవరోధాలు, ఇన్ని అవాంతరాలు, ఇంత మానసిక దౌర్భాగ్యం మీ దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బ్లేమ్ చేయాలని చూస్తున్న ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీ గొంతు లేస్తూనే ఉంటుంది. వీఆర్ హియర్ టు క్వశ్చన్ యూ. ఏమని ప్రశ్నిస్తాం? మీరు పరిపాలనలోకి పొరపాటునో గ్రహపాటునోకి వచ్చారు, సరిగా పరిపాలించండి అని మేము అడుగుతాం. ఇదేం తప్పేం కాదే, ప్రతిపక్ష పార్టీ డ్యూటీగా మేము భావిస్తున్నాం. లేదా అది కూడా మీరు మాట్లాడుతూ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే మీరు చేస్తూనే ఉన్నారు. దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అన్నీ ఇంకా అడ్డం తిరిగితే మీరు చావబోతున్నారు. అందుకే అప్పుడప్పుడు మా వాళ్ళు మాట్లాడచ్చు, మేము వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందో చూసుకోమని అనొచ్చు. లేకపోతే నాలాంటి వాడు స్మూత్గా చెప్పచ్చు, డెమోక్రటిక్ ప్రాసెస్ ఇది కాదని కూడా చెప్పచ్చు. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిని మీరు ప్రతిసారి గొడ్డల పార్టీ ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారే. సి ది ఆన్సర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద హార్స్ మౌత్. మీరు గొడ్డల పార్టీ అంటూ ఉంటే ఈరోజు ఎవరో మాలాంటి వాళ్ళు సమాధానం చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాడు. హార్స్ మౌత్ నుంచే వచ్చింది గొడ్డల పార్టీ మీద. గొడ్డలి లేకపోతే కత్తులు లేకపోతే తుపాకులు లేకపోతే ఇంకా మిగతా వాడింది మీరా మేమా అనే చెప్పాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి మీరు చేతనైతే. అరే మీరు ఒక్కదానికి మీరంతా 35 మార్క్స్ వాళ్ళలాగా ఉన్నారే, ఒక్కదానికి సమాధానం చెప్పలేక అవతరుడి మీద పేడ పూయటం. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మీద మీరు పేడ పూసిపోతుండ అంటే మేము కడుక్కుంటా ఉండాలనా? ప్రతి అడ్డగాడిదంతే. జగన్మోహన్ రెడ్డి గారి మీద పేడ పెంట పూసేయాలి. మా డ్యూటీ ఏంటంటే మేము మళ్ళీ నీళ్లు పెట్టి ఫినాయిల్ పెట్టి మేము కడుక్కుంటూ ఉండాలి. ఇదేనా? సో మై డియర్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ అపీలింగ్ నౌ. వీఆర్ రిక్వెస్టింగ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానిలో మేధావులు ఉన్నారు, డెమోక్రటిక్ ప్రజాస్వామిక వాదులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వీళ్ళ మిగతా సామాన్య ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలాన్ని ఈరోజు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి వస్తాడని మేమైతే అనట్లేదు, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి అప్పుడు చెప్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు కూటమి వాళ్ళే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎందుకో పాపం నిద్రలో దడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళని దగ్గరుండి ఎవరన్నా జోలబాడండి. అంత భయస్థులు కూడా మా గురించి చెడ్డగా మాట్లాడితే రేపు నిజంగా మేము గట్టిగా మాట్లాడి నిలబడితే మీరు ఉంటారా? సో ఇన్ని అవాస్తవాలను చెప్తున్నటువంటి తెలుగుదేశం కూటమి పార్టీ వాళ్ళ ఆ పదాల మొత్తాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సచ్ ఎ లవ్లీ పర్సన్, అలాంటి ప్రేమించే మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఈరోజు రాష్ట్రం కోరుకుంటూ ఉంది. తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలనే ఆ దిశగా మా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తప్పితే ప్రతిరోజు మీరు చల్లే బురదని మేము కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తూ. ఎనీ క్వశ్చన్స్?